కానీ బాగా చేస్తున్నారు. ఈ మధ్య తెలుసుకున్నా నేను 2004 ఓటర్ లిస్టు పెడతారట, 2025 ఓటర్ లిస్టు పెడతారట. ఈ రెండు మ్యాపింగ్ చేసి 21 సంవత్సరాలు ఈ 2004 నుంచి 25 వరకు మధ్యలో ఎవరైతే ఎన్రోల్మెంట్ అయిందో వాళ్ళందరూ ఓట్లు సపరేట్ చేసి అలా అయ్యా అవ్వకు కూడా ఓటు ఉన్నదా చూస్తారట. అయ్యా అవ్వకు ఓట్లు లేని వాళ్ళు వీకేస్తున్నారు. అంటే ఆడ బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చినోడు, ఆడ మయన్మార్కి వెళ్ళి వచ్చినోడు. ఇవాళ ఏడుస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఆ మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు. ఓటు తీసేసారు, ఓటు తీసేయలే, బంగ్లాదేశ్ వాళ్ళు తీసేసారు, విదేశీలే తీసేసారు, మనలో తీయలే. ఎందుకు ఏడుస్తున్నారు? ఇన్ని రోజులు మీరు ప్రభుత్వంలో వెస్ట్ బెంగాల్ ఉన్నదంటే नंबर 1 गुंडी है, गुंडी ममता बनर्जी। वो गुंडी अभी तक थी, इसका सिर्फ बांग्लादेश म्यांमार से जो लोग आए वो वोट डाले तो आज तक थी वो सरकार में। आला ఓట్లు తీసేసిండ్రు. నాకు డౌట్, ఫస్ట్ అస్సాంలో తీసేసారు కదా, వాళ్ళందరూ వచ్చి ఈడ ఓట్లు ఎన్రోల్ చేసుకున్నారు. ఎందుకంటే మొన్న లోక్సభ ఎన్నికల్లో 2019లో తుర్కోలు 1,20,000 ఓట్లు వేస్తే నిజామాబాద్ లోక్సభలో మొన్న ఒకటేసారి 2,05,000 మంది వేసారు. 85,000 ఓట్లు పెరిగిపోయినాయి ఒకటేసారి. ఆడికెళ్ళి వచ్చి ఈడ చేసుకుంటారు. ఈడ కూడా చేయాలి ఎస్ఐఆర్. ఈడ కూడా ఎస్ఐఆర్ అవుతుంది. ఓటర్ లిస్టులలో అయ్యావ అడ్రస్లు లేని వాళ్ళందరూ వీక్తారు. దానికి బాధపడాల్సిన అవసరం లేదు. మేమందరము స్వచ్ఛందంగా రాజకీయాలకు వచ్చి స్వచ్ఛందంగా మోదీ గారి కోసము బీజేపీలకు వస్తే మాట్లాంట గట్టి కార్యకర్తలని గుర్తుపట్టి టికెట్లు ఇచ్చింది అమిత్ షా. ఇవాళ నేను ఎప్పుడు అంటా, మా నాయన కూడా ఒక మంచి పార్టీ ప్రెసిడెంట్ ఉండే. అమిత్ షాని మించిన పార్టీ ప్రెసిడెంట్ ఎవడు లేడండి ఇది భారతదేశ చరిత్రలో. అంత బ్రహ్మాండంగా నడిపిండు పార్టీ. ఇవాళ ఆర్టికల్ 370 కాడికెళ్ళి, యూఏపీఏ యాక్ట్ కాడికెళ్ళి ఇవాళ ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేసే పద్ధతి ఇవన్నీ చూస్తుంటే నా భూతో నా భవిష్యత్తు హోమ్ మినిస్టర్ కూడా అమిత్ షానే. దేశాన్ని కాపాడుతున్నాడు, దేశం ఇంటిగ్రిటీ కాపాడుతున్నాడు. పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసి ఇన్ఫిల్ట్రేషన్కి అడ్డుకట్టేస్తున్నాడు. రేపు ఓట్లు కట్టేన వాళ్ళని గుర్తుపట్టుకుంటా కాలర్లు పట్టుకొని బయటికి వెళ్ళగొడతారు. ఆడికెళ్ళి ఇడికి రాగానే తెలంగాణ రేవంత్ పొట్టుడు కాపాడుతాడు మమ్మల్ని అని అస్సాంకి వెళ్ళి బెంగాల్కి వెళ్ళి ఇడికి వచ్చి ఉండేరు. ఆయన రేపు ఏదో చట్టం తీసుకొచ్చి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బొక్కలేస్తారు. దేశ భద్రత కోసం ఎస్ఐఆర్ అవసరం. దేశ భద్రత కోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు రాష్ట్రాలలో అవసరం. అందుకని మన ప్రియతమ ప్రధానమంత్రి 10వ తారీఖు సాయంత్రం తెలంగాణలో అడుగు పెడతా ఉన్నాడు. డెవలప్మెంట్ యాక్టివిటీలు అయిపోతాయి, అవి రొటీన్లా. బాజాప్తా పొలిటికల్ ట్రిప్పే అది. రాజకీయం చేయడానికే వస్తున్నాడు ఆయన. పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ 2028 అసెంబ్లీ ఎన్నికలకి పునాది వేయడానికే వస్తున్నాడు. వెస్ట్ బెంగాల్లో గెలిచిన వాళ్ళకి చెటాకు పని తెలంగాణ గెలిచుడు.